సో గాయస్, ఇమ్మాడి రవి ఐబొమ్మ సిఈఓ వీని గురించి మాట్లాడుకుందాము. మీరందరూ చేయవలసింది ఏంటంటే ఈ వీడియోని కంటిన్యూగా చూడండి. మీకు కొన్ని దిమ్మ తిరిగే కొన్ని పాయింట్లు చెప్తాను. సో వీడియోని మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసినాక లాస్ట్కి లైక్ చేయండి. అంతే మీ నుంచి కావాల్సింది. నాకు రవి 19 ఏళ్ళ కుర్రవాడు మన టాలీవుడ్నే కాదు అన్ని వుడ్లని దాదాపు వణికించినాడు అనమాట. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ కుర్రవాడు వాడు అప్పట్లో 2021లోనే ఎప్పుడో స్టార్ట్ చేసినాడేమో. ఇది 2020నో ఎప్పుడో కరోనా రాకముందుకు వచ్చినప్పుడు కదా ఈ బొమ్మ దిగింది. అది ఎందుకు దిగింది? వానికి సినిమాలు చూడాలన్నమాట. సినిమా ఎట్లా అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి అదొక ఆనందం అనమాట. ఇప్పుడు స్పైడర్ మూవీలో ఒకడు ఉంటాడు కదా, చంపేస్తేనే వానికి ఆనందం అన్నట్టు ఇట్లా మనోనికి కూడా సినిమా ఖచ్చితంగా ఫస్ట్ డే చూడాలా అనేది వానికి అది తిక్కనాలో ఎట్లనాలో కానీ అప్పట్లోనే వానికి అది దిమాగ్లో మటుకు అది చేరిపోయింది అనమాట. అట్లా మనోడు ఏం చేసినాడంటే ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి, అప్పుడు పిల్లగాడే, ఇప్పుడు వానికి 19, అప్పుడు 19 అంటే ఎట్లా ఆలోచించేటోడు, కొన్ని యూట్యూబ్లోకి పోయి నేర్చుకున్నాడు. ఇట్లా కొన్ని ప్రాసెస్ ఇట్లా ఇట్లా అని అది నేర్చుకునే కొన్ని దాదాపు టైం పట్టింది. ఒక 1 ఇయర్ లోపల ఎప్పుడో నేర్చుకున్నాడు. అట్లా అన్నీ నేర్చేసుకొని ఫస్ట్ అతను ఒక్కటే ఏం మొత్తం క్రియేట్ చేయాలి అప్పుడు స్టార్టింగే. అట్లా ఒక వెబ్‌సైట్ లాంచ్ చేసినాడు. అది ఫస్ట్‌లో ఐబొమ్మ అని కూడా లేకుండే టైటిల్. మామూలుగా ఇట్లా పైరసీ వదులుతున్నాడనమాట మూవీస్ ఇట్లా అని. అట్లా కొద్ది రోజులకి మామూలు ప్రింట్‌లో వదులుతుండే. ఇప్పుడు థియేటర్‌కి పోయి ఫస్ట్ డో పోయింటాడు కదా నైటు. అది మొత్తము మనోడు రికార్డింగ్ చేసుకుంటున్నాడంట. రికార్డింగ్ చేసుకొని ఈ వెబ్‌సైట్‌లో మనం తెలిసినదే అది, అందరూ అక్కడ ఏం సెర్చ్ చేస్తారో అట్లా అప్‌లోడ్ చేస్తున్నాడంట. దాన్ని ఇప్పుడు ఓన్లీ మిడిల్ క్లాస్ ఒకటే కాదు, ప్రతి ఒక్కడు ఇప్పుడు ఆ సినిమాని చూడడం మొదలెట్టాడనమాట అప్పట్లో. అట్లా మనోనికి ఏం చేరిపోయింది ఇంకా, ఇంకా, ఇంకా చేయాలి. ఇంతమంది ఇట్లా నా లెక్కనే అందరూ ఇప్పుడు కొత్త సినిమా థియేటర్‌కెళ్ళి చూడలేకపోతున్నారు అనేది మనోనికి మైండ్‌లో పడిపోయింది. అట్లా మనోడు ఏం చేసినాడు, ఇంక దాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. ఇంక మెంటల్‌గా తీసుకున్నాడు. అట్లా ఒక వెబ్‌సైట్ లాంచ్ చేసుకున్నాడు. దీంట్లో ఖచ్చితంగా ఐబొమ్మ అనే దాంట్లో కొత్త మూవీస్ ఏది పడినా ఇట్లా దింపుతాము అని. అట్లా మనోడు ఇంగ థియేటర్‌లో ఇప్పుడు ప్రింట్ పడక ముందుకే దాన్ని హ్యాకింగ్ చేసేంత మనోడికి టాలెంట్ నేర్చేసుకున్నాడు. అట్లా దాంట్లో రాకముందుకే మనోడు సినిమా చూసేసేవాడు. అట్లా ఒక షో అయిపోయినాక మళ్ళా దీంట్లో దింపేవాడు. మామూలు ప్రింటే దింపుతాడు. ఇప్పుడంటే కొంచెం హెచ్‌డీలు దింపుతాడు గానీ, అప్పట్లో మటుకు మామూలు ప్రింట్‌లు కూడా వదులుతుండే. అట్లా మనోనికి అంత తిక్కలేసినందుకు ఇంత చేసినాడంటే, ఒకవేళ కొంచెం దిమాగున్నోడు, కొంచెం ఏజ్ పర్సన్ చేసుంటే ఎంత షేక్ చేసుండనేది నా పాయింట్. ఒక్కడే ఇంతమందితోని ఇట్లా ఆడుకున్నాడు. ఆడుకున్నాడంటే ఇప్పుడు మనమందరం దానికి సహకరించినాము. ప్రతి ఒక్కరు ఈ బొమ్మ చూసినోడే. ఎవ్వడు ఈ బొమ్మ చూసినోడు లేడిప్పుడు. అట్లా ఇప్పుడు కొంతమంది ప్రెస్ మీట్‌కొచ్చి మన టాలీవుడ్ నుంచి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడినాడు, చిరంజీవి గారు మాట్లాడినారు, నాగార్జున మాట్లాడినారు. ఇట్లా కొంతమంది మాట్లాడినారు. అందరూ ఇట్లా వాని గురించి ఇట్లా కొంచెం స్పీచ్ ఇచ్చినారు. మన చిరంజీవి గారు ఏమంటారంటే, ఇప్పుడు చిరంజీవి అంటే నాకు కూడా ఇష్టమే. దీంట్లో ఎవరిని ఇప్పుడు చిరంజీవి గారిని తప్పు పట్టడంలో కాదు. ఇప్పుడు 'గేమ్ చేంజరు', 'కింగ్డము' ఇట్లా కొన్ని మూవీస్ నీ పైరసీ వల్లనే మాది పోయింది. ఇట్లా అని కొంచెం స్పీచ్ ఇచ్చినాడు. ఇది అందరికి తెలిసినదే. దాని గురించి కొన్ని రీల్స్ ఇట్లా ఎట్లా అంటే ట్రోల్స్ దాని గురించి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దాని గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడిన సినిమా నువ్వు ఫస్ట్ షో మొత్తం ఇట్లా దింపినా కూడా ఖచ్చితంగా థియేటర్ పోయి చూస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే రిలీజ్ మన సెల్లుల్లో కూడా ఉన్నాయి ఆ సినిమాలు. ఎందుకు థియేటర్ పోయి చూస్తున్నాము? ఆ సినిమా మనకి దిమాక్‌లో ఇంగా ఉంది కాబట్టి. అట్లా మనం మంచిగా అట్లా పోయి కొంచెం గేమ్ చేయాలి, దానివల్ల పోయిందనేది అది కొంచెం బ్యాడ్‌గా అనిపించిందనమాట నాకైతే. బ్యాడ్‌గా గాదు, కొంచెం అట్లా అనిపించింది. ఇప్పుడు చిరంజీవి అని తప్పన్నట్టు గాదు. ఆయన అట్లా మాట్లాడేసాడనమాట సడెన్‌గా. కొన్ని సినిమాలు ఇట్లా పోయినవి నీ వల్ల అనేసి. వాని మీద ఇంగా పెట్టి ముద్ర ఏసినట్ట మాట్లాడేసినాడు. ఇంక మామూలుగా నాగార్జున గారు వీళ్ళల్లా కొంచెం మామూలుగానే మాట్లాడారు. ఇప్పుడు ఆడిన సినిమాలు నువ్వు పైరసీ ఎంత చేసుకున్నా గూడా కొట్టాల్సిన సినిమాలు దండిగా కొట్టినా. 'కల్కి' నువ్వు ఫస్ట్ డే ఇప్పుడు ఒక డే అయిపోక ముందుకే దింపినావు కదా దాంట్ల. ఎందుకు కొట్టింది 1000 కోట్లు? సినిమా దాంట్ల అట్లుందనమాట కొంచెం. అట్లుంటాయి. అట్లున్న సినిమాలు ఎవ్వడు ఆపలేడు. నువ్వు పైరసీ కాకుంటే దింపు.
అది సినిమా రాకముందుకే నువ్వు సెల్‌లో దింపు. కానీ థియేటర్ పోయి ఖచ్చితంగా చూస్తాడు. అట్లా కొన్ని సినిమాలుంటాయి. అట్లా మనోడిని ఇప్పుడు అంత టాలెంట్ ఉంది గదా! మనోడికి ఎట్లా వాడుకుంటారనేది అర్థం కాకుంది మనకి. కొన్ని మంచిగా వాడుకుంటారా వాడిని, లేకపోతే బయట వదిలేసారనుకో ఇంత ఘోరమైపోతాడు. వాడి జీవితం మీరు పట్టుకోలేరు. అది పట్టించినది గూడా ఎవడో అందరికి తెలుసురా నాయన. దీని ద్వారా గూడా కొంతమంది నేర్చుకుంటారేమో. ఆమె 'శివాజీ' సినిమా ఎక్కువ సార్లు చూసి మైండ్‌ల ఎట్లా అంటే ఇరికిచ్చేసినట్టుంది. ఇప్పుడు సేమ్ మన ఎవరు 'రజనీకాంత్' గారిని ఆమె పట్టిస్తది కదా 'శ్రేయ'. అట్లా మనోడిని గూడా సేమ్ అట్లనే పట్టిచ్చింది. ఆ బొమ్మ ఓనర్‌ని మంచి ఇట్లా, ఇట్లా, ఇట్లా అని పోలీసులకు అప్పజెప్పింది. దీని ద్వారా మనం నేర్చుకోవాలేంది? పెళ్ళామున్నోడు నువ్వు ఎంత చేసినా లాస్ట్‌కి ఎదవ కావాల్సినదనేది దీని ద్వారానే వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఐబొమ్మ వోడిని మనం విపరీతంగా అందరూ హేట్ చేసుంటే నువ్వు పట్టించిన ఒక న్యాయం ఉంది. ఐబొమ్మ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు అది యూజ్ అయితుంది. నువ్వు దాన్ని గబ్బు లేపినావు. అట్లని ఆమె మీద కొంచెం కోపం అనమాట. చాలా మందికి కోపం. దాని మీద కూడా రీల్స్ కొన్ని వందలొస్తున్నాయి రీల్స్. ఇట్లా మ్యారేజ్ చేసుకున్న పరిస్థితి ఇంతే ఘోరంగా అని కొన్నొస్తున్నాయి. అట్లా మీరు కొంచెం స్కిప్ జేసేయండి. ఏమైనా మంచి పని చేస్తున్నప్పుడు మ్యారేజ్ అనేది స్కిప్ జేసేయండి. అట్లనే ఇప్పుడు మూవీ రూల్స్ చూడరాడు. వానసలు వాని గురించి ఇప్పుడు మూవీ రూల్స్ ఓనర్ గురించి మన సీఈఓ అందరికి తెలుసు. ద మెయిన్ పిల్లర్ వచ్చేసి మన మూవీ రూల్స్ అనమాట. మూవీ రూల్స్ కూడా ఉంది. అది అందరికి తెలిసినదే. ఇప్పుడు నువ్వు ఇది పట్టుకనీకనే ఒక 19 ఏళ్ల కుర్రవాడిని పట్టుకనీకనే మనకి ఇంత జరిగిందంటే, మూవీ రూలోడు వాడింగ జపానా కాలం నుంచున్నాడు. వాడిని పట్టుకునాలంటే మీ వల్ల కాదు. ఎందుకంటే వానికి పెళ్లి కాలే. ఇది మెయిన్ పాయింట్. వానికి పెళ్లి కాలేంగా. ఇప్పుడు అందరూ ట్రోల్స్‌లకి అదే. నువ్వు మనోడిని వైఫ్ ఉంది కాబట్టి పట్టుకున్నావు. మనోడికి ఇప్పుడు మెంటల్ కాబట్టి వానికి పెళ్లి కూడా కాలేదంట అని ట్రోల్స్ వస్తున్నాయన్నమాట. ఇట్లా మనకి అది పోయిందనే దాంట్లో ఇది ఉంది కదా! ఇది అందరికి తెలుసు. మన ప్రొడ్యూసర్‌లకి, మన హీరోలకి అందరికి తెలుసు. మూవీ రూల్స్ కూడా ఒకటుంది. మూవీ రూల్స్ పోయినా కూడా ఇంకొకటుంది. అది అందరికి తెలుసు. అట్లా దండిగుండి మాకిట్లా వైబొమ్మ ఒకటే కాదు. ఎందుకంటే మనోడు కొంచెం ఇట్లా చేస్తే ఐబొమ్మని పట్టుకుంటా అంటే కొంచెం స్టేట్మెంట్‌లు వదిలాననమాట. మీవి మొత్తం నా కాడున్నవి. మీరు చేయాల్సింది మీరు చేస్తే, నేను చేయాల్సింది నేను చేస్తా అని కొన్ని వార్నింగ్ ఇచ్చి మనోడు హైప్‌లో ఎక్కాడనమాట. ఇట్లా సింపుల్‌గా దొరికిపోతారని ఎవరు అనుకోలే. సో, మనకిది కాకుండా ఇంకోటి ఇప్పుడు 'రవి' అనేటోడిని మంచిగా వాడుకుంటారు. ఇంకా ఇట్లా ఏమన్నా పైరసీ చేసుకుంటోని వాడిని పట్టుకనికే కొంచెం మంచిగా వాడుకుంటారో జైల్‌లో ఏసేసి మొత్తం ఇరికిచ్చి పడేస్తారో ఎవరికీ తెలదు. వాడు మటుకు బయటకొచ్చినాకో కథ వేరుంటది మీకి. ఇంతే చెప్పాల్సినది. సో, ఉమ్మడి రవిని సపోర్ట్ చేసిన ఖచ్చితంగా లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది మనోనికి సపోర్ట్ చేస్తారో. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్.